గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 1,00,000 మంది మార్గదర్శులు, 15 లక్షల బంగారు కుటుంబాలు, పేదలకు సాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక, 2029 నాటికి పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం, త్వరలో నిరుద్యోగ భృతి, రౌడీలతో రాజకీయాలు చేయాల్సి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు సామాన్య కుటుంబంలో పుట్టి అవకాశాలను అందిపుచ్చుకుని పైకి ఎదిగి వచ్చిన వారు ఉన్నారు. వాళ్ళలో నేను ఒకడిని. రోజు 6-7 కిలోమీటర్ల పాఠశాలకు నడిచి వెళ్ళి చదువుకున్నాను. మనతో పాటు పుట్టిన వాళ్ళలో కొందరు ఇంకా వెనకబడి ఉన్నారు. వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచి పేదరిక నుంచి బయటికి తేవాలన్న లక్ష్యంతో P4 కార్యక్రమానికి రూపకల్పన చేశామని చంద్రబాబు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం మలకపల్లిలో మంగళవారం ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించి 1,00,000 మంది మార్గదర్శుల చేత సాయం అందించే లక్ష్యం పెట్టుకున్నాం. 2029 కల్లా పేదరికం లేని సమాజ నిర్మాణం దిశగా ముందుకెళ్తున్నామని సీఎం చెప్పారన్నటువంటి మాటను హైలైట్ చేశారు. ఈ కొన్ని పదాలని ఆయన ఎంత జాగ్రత్తగా తగ్గించుకుంటే లేదా మాట్లాడకుండా అంటే అంత బాగుంటుంది. ఈ పేదరికం లేని సమాజం, గరీబీ హటావో, బేకారీ హటావో లాంటి నినాదాలు కాంగ్రెస్ పార్టీ చాలా చేసేసింది. ఇవాళ పేదరికం ఏంటంటే అన్నం లేకపోవడం పేదరికం కాదు. ఇవాళ మిగతా ధనవంతులతో సమానంగా లేదా మిగతా మధ్యతరగతి వారితో సమానంగా బ్రతకలేకపోవడమే పేదరికం. ఇవాళ తిండి గురించి ఎవరు ఫీల్ అవ్వట్లేదు. అన్నదానం పెడితే కూడా రావడానికి తగ్గిపోతున్నారు. కొన్ని చోట్ల ఉండొచ్చు. ఇంకా ఇక్కడ ఇంకోటి, అసలు ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది? మార్గదర్శి డబ్బులు ఇస్తాడు, ఏంటి ఉచితంగా ఇస్తాడా, లేకపోతే వాళ్ళు పెట్టుబడి పెడితే వీళ్ళు వ్యాపారం చేస్తారు? అప్పుడు ప్రభుత్వందే ఉంది, ప్రభుత్వం మీడియేటర్షిప్ చేస్తుంది. మామూలుగా ఇప్పుడైనా సరే అట్లాంటిది. ఇప్పుడు అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళు అందరూ ఏంటి, వాళ్ళు కూడా ఇప్పుడు మార్గదర్శులే అవుతారు. వేరే వాళ్ళకి వడ్డీలకు అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళు. సరే, వీళ్ళు వడ్డీ లేకుండా ఏమైనా ఇస్తారా? అది నమ్మకదగినటువంటి మాట కాదు. అది ప్రజలకి అట్లా చెప్పుకుని జరుగుతుంది. బేసిక్గా పేదరికం లేని సమాజానికి మూలం ఎడ్యుకేషన్ తర్వాతన ఎంప్లాయ్మెంట్. ఈ ఎంప్లాయ్మెంట్ అంటే కేవలం ఉద్యోగమే కాదు, ఉపాధి అవకాశాలు పెంచడం, ఆ ఉపాధి అవకాశాలకు కావలసినటువంటి మార్గాల్ని చూడటం, ఆ దిశగా అడుగులు వేస్తే దాంతోపాటు వాళ్ళని మోటివేట్ చేయడం. అయ్యా, నువ్వు ప్లంబర్గా పనిచేస్తే నువ్వు పేదోడివి కాదు, నీకు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తే నెలకు 30,000 రూపాయలు వచ్చిందంటే నువ్వు మధ్యతరగతి స్థాయి. అట్లా నీకేమీ పేదరిక పెన్షన్ పేదరికానికి సంబంధించినటువంటి పథకాలు ఏం తీయట్లేదు. కానీ నువ్వు గర్వంగా ఫీల్ అవ్వు, నువ్వు ధైర్యంగా ఫీల్ అవ్వు. అయ్యా, నువ్వు ఒక బార్బర్ పని చేస్తున్నావు, అదేం తప్పు కాదు, అదేమి కీతా కాదు. రోజుకి ఒక బార్బర్ 1000 రూపాయలు సంపాదిస్తే నెలకు 30,000 సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ. అలాగా వాళ్ళని మోటివేట్ చేయాలి. అలా కాకుండా నేను అది చేసేస్తాను ఇది చేసేస్తానంటే నిజంగా చేస్తుంది ప్రభుత్వం. ఎంతో కొంత చేయకుండా ఏ ప్రభుత్వం ఉండదు. చేసినా కూడా సంతృప్తి ఉండదు. ఈ స్టేట్మెంట్ల వలన ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. లేదు, మేము చేసేది రైట్ అంటే వాళ్ళ ఇష్టం. లేకపోతే రైల్వే సేవలన్నింటికీ ఒకే యాప్ రైల్ వన్ సూపర్ యాప్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి. ఆండ్రాయిడ్, iOS వినియోగదారులందరికీ అందుబాటులోకి, ప్రయాణికులకు రైల్వే సేవలన్నింటినీ ఒకే చోట అందించే సూపర్ యాప్ రైల్ వన్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం యాప్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్, iOS యూజర్లందరికీ యాప్ అందుబాటులో ఉంది. యాప్ ద్వారా ప్రయాణికులకి సేవలన్నీ సులభంగా అందుతాయని మంత్రి తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి పట్టాభిరామ్ కన్నుమూత, గుండెపోటుతో ఆసుపత్రిలో తుది శ్వాస. ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయితగా ప్రఖ్యాతి. మూఢనమ్మకాల నిర్మూలన కృషి, కౌన్సిలింగ్తో ఎన్నో కుటుంబాలకు బాసట. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ఇంద్రజాలికుడు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బివి పట్టాభిరామ్ గుండెపోటుతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం సాయంత్రం డయాలసిస్ కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఒమేగా ఆసుపత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయింది. సోమవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. ఆయనకి భార్య జయశేషు, కుమారుడు వెంకట సాయి ప్రశాంత్ ఉన్నారు. పట్టాభిరామ్ సతీమణి కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలు. అభిమానుల సందర్శనార్థం పట్టాభిరామ్ భౌతికాయాన్ని ఆసుపత్రి నుంచి ఆనందనగర్ కాలనీలో స్వగృహానికి బుధవారం ఉదయం 9 గంటలకు తరలిస్తారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒక చేత్తో బీజేపీ జెండా, మరో చేత్తో కూటమి ఎజెండా. రాష్ట్రంలో బీజేపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతా, పార్టీ వైభవం, ప్రభుత్వం గొప్పతనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. బీజేపీ ఏపీ శాఖ నూతన అధ్యక్షుడు PVN మాధవ్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని, పార్టీ కార్యకర్తలు గర్వపడేలా బలోపేతం చేస్తానని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ నూతన అధ్యక్షుడు మాధవ్ అన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ సంఘటన పర్ రాష్ట్ర అధ్యక్ష జాతీయ మండలి సభ్యుల ఎన్నికల వేడుక విజయవాడలో మంగళవారం నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడిగా మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల పరిశీలకుడు PC మోహన్ ప్రకటించారు. జాతీయ మండలి సభ్యులుగా ఎన్నికైన వారి వివరాలు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి పాకా వెంకట సత్యనారాయణ ధృవీకరణ పత్రాన్ని మాధవ్కు అందించారు. అనంతరం
దగ్గుబాటి పురంధేశ్వరి నుంచి మాధవ్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు హోదాలో మాధవ్ మాట్లాడారు. ఒక చేత్తో బీజేపీ జెండా, మరో చేత్తో కూటమి జెండాను రాష్ట్రంలో పారదర్శకంగా తీసుకెళ్లాలన్నట్టు పిలుపునిచ్చారు. అయితే రాజధాని మలివేడత భూ సమీకరణకి అంతా సిద్ధం. మెజార్టీ గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తి, త్వరలో నోటిఫికేషన్. రాజధాని అమరావతికి అనుబంధంగా విమానాశ్రయం, రైల్వే లైన్లు వంటి ప్రధాన మౌలిక వస్తువులకు అవసరమైన భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తే మంగళవారం భూ సమీకరణ నిబంధనలు గెజిట్లో నోటిఫై చేసినందుకు త్వరలోనే భూ సమీకరణ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. తుళ్లూరు మండలంలో మిగిలిన 3 గ్రామాలతో పాటు తాడికొండ, అమరావతి, పెదకూరపాడు మండలాల్లో భూ సమీకరణ చేయబోతున్నారు. ఆయా గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న వివిధ కేటగిరీల భూముల వివరాలను ఇప్పటికే సేకరించారు. గ్రామంలోని భూమి మొత్తం విస్తీర్ణం, ఖాతా, సర్వే నెంబర్లతో పాటు ప్రభుత్వ పట్టా, ప్రైవేట్, దేవాదాయ, వక్ఫ్, ఎస్ఐ, నదీపాతం, ఇనాం భూములుగా వర్గీకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సింగయ్య మృతి కేసులో జగన్, వైకాపా నేతలపై తదుపరి చర్యలు నిలిపివేత. దళితుడు చీలిసింగయ్య మృతి ఘటనలో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేరు నాని, విడుదల రజని, జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వరరెడ్డిపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను హైకోర్టు నిలిపేసింది. న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి మంగళవారం మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. విచారణను 2 వారాలకు వాయిదా వేశారు. అంతకుముందు పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు వాదనలు వినిపించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని న్యాయమూర్తిని పలుమార్లు కోరారు. అభ్యర్థిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. గుంటూరు జిల్లా రెంటపాడలో జగన్ పర్యటించినప్పుడు ఆయన వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందిన ఘటనపై జగన్తో పాటు మరికొందరిపై నల్లపాడులో కేసు నమోదైంది. దీనిపై నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ శ్రీనివాసరెడ్డి పిటిషన్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర తెచ్చి వాయిదా వేశారు. వ్యాజ్యాలు మంగళవారం మళ్లీ విచారణకు వచ్చినటువంటి సందర్భంలో ఇది జరిగిందన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే శ్రీశైలానికి భారీ వరద, ఎగువ పరివాహక ప్రాంతాలని శ్రీశైలం జలాశయానికి భారీ వరద వస్తుంది. జూరాల ప్రాజెక్టును 90,077 క్యూసెక్కుల చొప్పున ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 58,750 క్యూసెక్కుల నీటి నాగార్జున సాగర్కి విడుదల చేస్తున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయానికి శ్రీశైలం జలాశయాలు 163 టీఎంసీల నీటి నిల్వ ఉంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాజధాని మలిబూడిత భూసేకరణకు సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటుగా మెట్ట భూములకి ఎకరాకి 1000 గజాల నివాస స్థలం, 250 చదరపు గజాల వాణిజ్య స్థలం, జరీబ్ భూములకు 1450 చదరపు గజాల చొప్పున అభివృద్ధి చేసి అందించనున్న ప్రభుత్వం రాజధాని మలిబూడిత భూ సమీకరణ నిబంధనలు విడుదల. రాజధాని అమరావతికి అనుబంధంగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వే లైన్లు వంటి కీలకమైన మౌలిక వస్తువుల అభివృద్ధికి సిఆర్డీఏ పరిధిలో రాబోయే రోజుల్లో చేయబోయే భూ సమీకరణకు నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత భూ సమీకరణ రూపకల్పన అమలు నిబంధనలు 2025గా వివరించే వీటిని గెజిట్లో నోటిఫై చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని అమరావతికి మినహా సిఆర్డీఏ ప్రాంతం మొత్తానికి వర్తిస్తాయి. రాజధాని అమరావతికి సంబంధించి 2014లో ప్రకటించిన భూ సమీకరణ నిబంధనల్ని దాదాపుగా సిఆర్డీఏ ప్రాంతానికి వర్తింపజేయనున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన 28 గ్రామాల ప్రజలకు అమలు చేసిన ప్యాకేజీని భవిష్యత్తులో భూ సమీకరణలో భూములు ఇచ్చే రైతులకు దాదాపుగా వర్తింపజేయబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి సుపరిపాలన కాదు సూపర్ మోసపు పాలన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏడాదిలోనే రాష్ట్రాన్ని పత్రపంచులకు చేర్చిన చంద్రబాబు సూపర్ 6 సహా 143 హామీలు గాల్లో కలిసిపోయాయి. తిరోగమనంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు, ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్నవే ఓడగొట్టారు. రోడ్డెక్కిన అన్నదాతలు, కడతప్పిన పల్లెలు, రైతన్నలు, మహిళలు, యువత, చివరకు పిల్లలకు వెన్నుపోటు, రెడ్ బుక్ రాజ్యాంగంతో దిగజారిన శాంతి భద్రతలు, యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ, అప్పుల్లో కొత్త రికార్డు, ఏడాదిలో 1.7 లక్షల కోట్ల అప్పులు, నేటి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు మండిపడుతున్న ప్రజలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అండగా నిలబడాలి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. యోజన విభాగం ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం, అందరినీ చిరునవ్వుతో పలకరించాలి, ఏదైనా సమస్య వస్తే తోడుగా నిలబడి పోరాడాలి, ఎమ్మెల్యే కావడం మీ అందరి లక్ష్యం కావాలి, అందుకు పార్టీ యోజన విభాగం పదవి తొలివి అడుగు, మీరు ఎదగడం మీ చేతుల్లోనే, మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది, ఈ రోజు నుంచే పని మొదలు పెట్టండి. ఇది సోషల్ మీడియా యుగం, మీ ఫోన్ ఒక గన్ లాంటిది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఎదిగేందుకు అవకాశం, కానీ విలువలు, విశ్వసనీయత చాలా ముఖ్యం. నేనేనాడు ఆ రెండింటిని విడిచిపెట్టలేదు. అమ్మతో కలిసి ప్రస్థానం మొదలుపెట్టా, విలువలకు కట్టుబడే రాజకీయాలు చేశా, హామీలు ఎగ్గొట్టి విధానాన్ని ఎండగడుతూ ఈ సర్కారు నిద్రలేపుదాం. పార్టీ యోజన విభాగం కార్యాచరణ ఇది ఆరంభం మాత్రమే. తర్వాత జిల్లాలో నా పర్యటన ఉంటుంది, ఇంకా పాదయాత్ర కూడా ఉంటుంది. ఇక ముందు మనం మళ్ళీ కలుస్తాం. ఇది మనం మమేకం కావడం తొలి అడుగు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకు ఇవ్వాల్సిందే. వాళ్ళ పార్టీకి 80%, వీళ్ళ పార్టీకి 15%, మనకేమో 5% అట. కూటమి ప్రభుత్వం బీజేపీ నేతలకు ప్రాధాన్యం, గుర్తింపు లేవు. బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక ప్రకటన సభలో ఆ పార్టీ నేతలు నిరసనగలం, కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దక్కేలా పనిచేస్తా పివిఎన్ మాధవ్. ప్రతిసారి వాళ్ళది 80%, ఇంకొకళ్ళది 15%, మంది 5% అంటున్నారు. ఏందో 5%? బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి ఉంచుకోండి. పేరుకే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, అసలు కూటమి పాలనలో బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రాధాన్యం, గుర్తింపు 2 లేవు. ఇప్పటి వరకు ఎన్ని నామినేటెడ్ లిస్టులు ఇచ్చినా కొన్ని పోస్టులు కూడా బీజేపీకి ఇవ్వలేదు. ఏడాదిలోపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి 5 సీట్లు ఇస్తామంటే కుదరదు. మా వాటా
పెరగాలి అంటూ నాయకులు అడిగినటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మాకు ఇవ్వాల్సిందే అంటూ టీడీపీ తీరును పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఎన్నికైనట్టు ప్రకటించే కార్యక్రమాన్ని మంగళవారం విజయవాడలోని ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. పివిఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ఎన్నికల నిర్వాహకుడిగా వ్యవహరించిన కర్ణాటకకు చెందిన ఎంపీ పీసీ మోహన్ అధికారికంగా ప్రకటించి ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో తమ పార్టీ నేతలు కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు ఏకరవ పెట్టారు. తొలుత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమిలో మన పార్టీకి సరైన స్థానం కల్పించలేదనేది వాస్తవం. నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఎన్ని లిస్టులు ఇచ్చినా బీజేపీకి కొన్ని పోస్టులు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ బీజేపీకి 5% అంటున్నారు, ఏందో 5% రెడిక్యులస్ అంటూ తీవ్రంగా స్పందించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి 5% సీట్లు ఇస్తామంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. కూటమితో కలిసి ఉండాలని అయితే బీజేపీ వాటను తప్పకుండా పొందాల్సిందేనని చెప్పారు. బీజేపీలో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు 15 నుంచి 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని, వాళ్ళకి న్యాయం చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు. బీజేపీ కనుక కూటమిలో కలవకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవో తెలుసుకోవాలంటూ పరోక్షంగా టీడీపీ నేతలు హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎన్నికైన పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ నాయకులు కార్యకర్తల సహకారంతో రాష్ట్ర పార్టీ తిరుగులేని శక్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాజకీయాల్లోకి రౌడీలు వచ్చారు, నా వాళ్లే నాయకులుగా తయారవుతున్న నేరస్తులతో రాజకీయం చేయాల్సి వస్తుంది, వివేక హత్య విషయంలో నన్నే ఏమార్చారు ప్రజావేదికలో సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. అయితే 1,00,000 కోట్లతో పరిశోధన అభివృద్ధి పథకం కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రైవేట్ పెట్టుబడుల లక్ష్యం దేశ ప్రగతిరత వేగం పెరిగేందుకు నూతన ఆవిష్కరణలు ఎంతగానో దోహదపడతాయని భావిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశోధన అభివృద్ధిలో ప్రైవేట్ రంగ పెట్టుబడుల లక్ష్యంగా ఏకంగా 1,00,000 కోట్ల మూలనెత్తు రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ పథకానికి కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోద ముద్ర వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఈడ్చి పడేశారు అంటూ జాతీయ వైద్యుల దినోత్సవం రోజున యువ వైద్యులను చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. తమ సమస్యలు పరిష్కరించాలి ఏపీ మెడికల్ కౌన్సిల్ దగ్గర శాంతియుత నిరసన తెలియజేస్తున్న వైద్యులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. విదేశాల్లో వైద్య విద్య చదివిన తమకు మెడికల్ కౌన్సిల్ శాశ్వత రిజిస్ట్రేషన్ చేయకుండా తాత్సారం చేస్తూ తమ భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తున్నాయని యువ వైద్యులు విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద సోమవారం నుంచి నిరాహార దీక్షకు దిగారు. కాగా 36 గంటల అనంతరం మంగళవారం వీరి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తమ పట్ల మర్యాదగా ప్రవర్తించారు. బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం చేస్తున్న తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ సంఘ విద్రోహ శక్తులు కాదని ప్రజలకు సేవ చేయడం కోసం రాష్ట్రంలో సీటు దక్కక కష్టపడి విదేశాల్లో వైద్య విద్య చదివామన్నారు. వైద్యుల దినోత్సవాన్ని కూడా చూడకుండా అదే రోజున తమను పోలీసు వాహనాల్లోకి ఈడ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు ఇతర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు. వైద్య విద్యార్థులపై పోలీసులు తీరుని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వివరించింది. విద్యార్థులకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఉంది. కోట్లు ఖర్చు చేసి తమ పిల్లలను విదేశాల్లో డాక్టర్గా చదివించుకోవడం నేరమా? తమకు వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేయడం శాంతియుతంగా నిరసన తెలపడం తప్ప? బాధ్యతగా వ్యవహరించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారికి వార్నింగ్ ఇవ్వడం ఏంటి? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయిపోతే గోరుముద్ద కాదు బాబు బొద్దింక భోజనం అంటూ పాయకరావుపేట బీసీ బాలికల కళాశాల హాస్టల్లో మంత్రి అనిత భోజనంలో బొద్దింక ఇది రాష్ట్రంలో విద్యార్థుల భోజనం పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధని మండిపడుతున్న నెటిజన్లు. హోంమంత్రి తిన్న భోజనం ఎలా ఉంటే లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి ఏంటంటూ విస్మయం. తాను తినే అన్నంలో వచ్చిన బొద్దింకను చూపిస్తున్న మంత్రి వీడియో వైరల్. విమర్శలు రావడంతో బొద్దింకగా తల వెంట్రుకంటూ ఖండించిన అనిత హాస్టల్ వార్డెన్ గంగాభవాన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు అన్నటువంటి హైలైట్ చేశారు. ఐపీఎస్ పోస్ట్కి సిద్ధార్థ కౌశల్ గుడ్ బై. చంద్రబాబు ప్రభుత్వం వేధింపులు అవమానాలతో విసిగి వేసారిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్న డీజీపీ కార్యాలయంలో ఎస్పీ అడ్మిన్గా ఉన్న ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేసిన పోలీసు వర్గాలు వెల్లడించే గతంలో కృష్ణా ప్రకాశం వైఎస్ఆర్ జిల్లాలో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ వేధింపులు ఐపీఎస్ అధికారులు హడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ వేధింపులు అవమానాలతో విసిగిపోయేసారిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్న డీజీపీ కార్యాలయంలో ఎస్పీ అడ్మిన్గా ఉన్న ఆయన ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేసిన పోలీసు వర్గాలు వెల్లడించే సిద్ధార్థ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. గతంలో కృష్ణా ప్రకాశం వైఎస్ఆర్ జిల్లాలో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఐపీఎస్ అధికారులు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధించింది. అదనపు ఎస్పీ డీఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. డీజీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీ టీ కాంతి రాణా, డీఐజీ విశాల్ గున్నెల మీద అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది. వెయిటింగ్లో ఉంచిన 24 మంది ఐపీఎస్ అధికారులు కొందరికి చాలా నెలల తర్వాత ప్రాధాన్యం లేని పోస్టులు నియమించింది. ఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఎస్పీలు రవిశంకర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, జాషువాలకు ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వనే లేదు. ఇక రెడ్ బుక్ కుట్రలకు ఒత్తాసు పలకలేక ఐజీ వినీత్ బ్రిజ్లాల్ కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయడం గమనార్హం.
పోలీస్ శాఖలో పరిస్థితి చక్కబడుతుందని భావించిన ఆ సూచనలు ఏవీ కనిపించడం లేదని ఆయన నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. బీఆర్ఎస్ని ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఢిల్లీలో కార్పొరేట్ కంపెనీలు చేరాలని భావిస్తున్నట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి చాలా మంచి పని, కాస్త గౌరవం ఉంటుంది కార్పొరేట్ కంపెనీలు. ఇక్కడ పోలీసుల దగ్గరకు వచ్చేటప్పటికి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందంటే గల్లీ లీడరు దేనికి పనికిరాని వెధవ కూడా పోలీసులను బూతులు తిట్టడం నేర్చుకున్నారు, లేదా పోలీసుల మీద రివర్స్ అయిపోవడం నేర్చుకున్నారు. చివరికి ఇలాంటి అక్రమం ఎందుకు చెయ్యవు నువ్వు చేయకపోతే వాడి మనిషివి అంటూ నీచాతి నీచంగా మాట్లాడడం నేర్చుకున్నారు. అట్లాంటి సందర్భంలో పోలీసు ఉద్యోగం కంటే కార్పొరేట్ కంపెనీల ఉద్యోగం చాలా గౌరవం ఉంటుంది. ఇక్కడేదో మన కానిస్టేబుల్ సెల్యూట్ చేస్తాంటే అదే కానిస్టేబుల్ మళ్ళీ అదే పోలీసు అధికారులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చివరికి ఇదే ఫైనల్ అవుతుందేమో చూడాలి. ఇకపోతే మరోసారి రాజధానికి భూ సమీకరణ అంటూ 11 గ్రామాల్లో 44,676 ఎకరాల సమీకరణ. గతంలోనే 29 గ్రామాల్లో 29,442 మంది రైతుల నుంచి 34,823 ఎకరాలు సమీకరించిన టీడీపీ సర్కార్ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందంటూ 2016 నుంచి చెబుతూ వచ్చిన సీఎం చంద్రబాబు తాజా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం 10,000 ఎకరాల భూమి అవసరమని కూటమి సర్కార్ వెల్లడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి ఆలోచించండి రాజకీయ రౌడీలతో ప్రమాదం అంటూ వివేకాచి కేసులో నిన్నే మోసం చేశారు, ఆ రోజే అరెస్ట్ చేస్తుంటే రాష్ట్రానికి మేలు జరిగేది, 5 ఏళ్ళు నన్ను బయటికి రానివ్వలేదు, దుష్ప్రచారాన్ని నమ్మితే భవిష్యత్తు చీకటే, నాటి విధ్వంసం నుంచి నేడు వికాసానికి ఒకటే నిద్రలేచిన వెంటనే గ్రామాలని కలకల, ఇందుకు పింఛను పంపిణీయే ప్రధాన కారణం. ఆగస్టు 15 నాటికి 1,00,000 బంగారు కుటుంబాలు, 2029 కల్లా పేదరిక నిర్మూలనే P4 లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సరిదిద్దలేని దందా అంటూ కాకినాడలో వైసీపీ నేత భూదోపిడి, కోట్ల విలువైన భూమిపై కన్ను, కలెక్టరేట్లో రికార్డులే మార్చేశారు, సామాన్యుల పట్టా భూములు నొక్కేశారు, అసలు యజమానుల స్థానంలో బినామీల పేర్లు, నాడే నిర్ధారించిన జాయింట్ కలెక్టర్ నేడు ప్రభుత్వ పెద్దలకు బాధ్యతలు ఫిర్యాదు, దిద్దుడు నిర్ధారించిన చర్యలు శూన్యం, అండగా టీడీపీ నేత ఆయన కుమారుడు. వైసీపీ హయాంలో జరిగిన భూదోపిడీ స్థాయికి మొచ్చుతొనక అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాల్పడిన అరాచకాలకు మరో నిదర్శనం. ప్రభుత్వ భూములు స్వాహా చేయడం మాత్రమే కాదు, ఇతరులకు చెందిన భూముల రికార్డులు తారుమారు చేసి బొక్కేశారు. కాకినాడలో కీలక నేత కోట్ల విలువైన భూమిని ప్రాంతానికి రాసేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ తప్పును అప్పుడు సరిదిద్దలేదు, ఇప్పుడు సరిదిద్దలేకపోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది కాకినాడలోని సూర్యారావుపేట ప్రాంతం బీచ్తో పాటు పలు పరిశ్రమలు అక్కడే ఉన్నాయి. వైసీపీ హయాంలో రకరకాల అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న నోటు దురుసు నేతగా పేరున్న ఒక నాయకుడి కన్ను అక్కడ భూములపై పడింది. అవేమి ప్రభుత్వ పోరంభూక భూములుగా పక్కాగా పట్టా భూములు, బహిరంగ విలువ పక్కన పెడితే రిజిస్ట్రేషన్ విలువ కోట్లలో ఉంది. వాటి యాజమాన్య పత్రాలు ట్యాంపర్ చేసేసి ఆ భూములను ఎంచక్కా నొక్కేశారు. నిజానికి సదరు వైసీపీ కీలక నేత సూర్యారావుపేటలో తన బినామీ పేరిట 2.5 ఎకరాల భూమిని దక్కించుకున్నారు. అందరితో ఆయన ఆస్తి తీరలేదు. ఆ భూమి చుట్టూ 4 సర్వే నెంబర్ పరిధిలో ఉన్నటువంటి మరో 9 ఎకరాల పైన కన్నేశారు. ఆయన కనుబడింది నయానో భయానో ఆ భూమి దక్కించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో భారీ అక్రమానికి తెరలేపారు. కలెక్టర్ కార్యాలయంలోని ఫెయిల్ అడంగల్లోనే హక్కులదారుల జాబితా నుంచి వారి పేర్లు తొలగించి ఘరానా భూదందాకి తెరదీశారు. తన సొంత మనుషుల అనుచరుల్ని యజమానులుగా చేరుస్తూ ఆర్ఎస్ఆర్ని తమకు ఇష్టం వచ్చినట్లుగా మార్చుకున్నారు. జగన్ ప్రభుత్వం ఆయన కీలక ప్రజాప్రతినిధిగా ఉండడంతో అధికార యంత్రాంగం కనుసైగుతో శాసించారు. ఏకంగా కలెక్టరేట్లోని రీసెటిల్మెంట్ రిజిస్టర్లో ఫెయిర్ అడంగల్లో ఉన్న భూమి రికార్డులు మార్చేశారు. సర్వే నెంబర్ 195/1లో అసలు హక్కుదారు పేరుని చెప్పేసి దానిపైన తన ముఖ్య అనుచరుడి పేరు రాయించారు. 195/3 సర్వే నెంబర్ భూమి హక్కుదారుగా మరో అనుచరుడి పేరు రాయించారు. ఇలా పలు భూములు అసలు యజమానుల పేర్లను జరిపేసి తమ సొంత మనుషుల పేర్లు రాయించారు. ఇది పోర్జరీ తరహాలో నైపుణ్యం చేసిన పని కూడా కాదు. పక్కాగా నాటు పద్ధతిలో ఒక పేరు చేర్పేసి మరో పేరు రాసినట్టుగా చూడగానే అర్థమవుతుంది. భూమి పత్రాలు తారుమారుపై జగన్ హయాంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నివేదిక ఇచ్చారు. కానీ అప్పుడు ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూ అధికారులు దీన్ని కప్పిపెట్టారు. బాధితులు భయంతో నోరెత్తలేదు. ఇప్పుడు కూటమి సర్కార్ రావడంతో ధైర్యంగా ముందుకొచ్చి తమ భూములను కాపాడాలని మొరబెట్టుకున్నారు. ప్రభుత్వం మరోసారి సమగ్ర విచారణ చేయించింది. భూదందా నిర్ధారణ అయింది. ఎలాంటి వివాదం లేని భూముల రికార్డులను తారుమారు చేయడం తీవ్రమైన నేరం. భూముల వివాదంలో పెట్టి వాటి అసలు హక్కుదారులు భయభ్రాంతులు గురి చేసి బలవంతం సెటిల్మెంట్ చేయించుకోవాలని దాని నేత అసలు లక్ష్యం. అందుకే తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రికార్డు మార్చేశారు. భూముల రికార్డులు చాలా పదిలంగా ఉండాలి, అప్పుడే హక్కుదారికి రక్షణ ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం 3 సెట్ల రికార్డులు నిర్వహిస్తుంది. ఒక రికార్డు తహసీల్దార్ ఆఫీసులో, మరొకటి జిల్లా సహాయ సర్వే సెటిల్మెంట్ అధికారి కార్యాలయంలో ఉంటుంది. 3వ సెట్ రికార్డు కలెక్టర్ కార్యాలయంలో ఉంటుంది. వీటిలో కలెక్టరేట్లోని రికార్డే భూములకు ప్రధాన రక్షణగా ఉంటుంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓల అనుమతి లేకుండా రికార్డును ఎవరు ముట్టుకోవడానికి వీలేదు. అంటే అది సూపర్ సెక్యూరిటీలో ఉండే రికార్డు. అలాంటి రికార్డుని వైసీపీ నేత ఈజీగా మార్చేయడం గమనార్హం. రికార్డులు మార్చేసిన తర్వాత ఆ భూములు భౌతికంగా దక్కించుకునేందుకు వైసీపీ నేత ప్రయత్నించారు. దీంతో వాటి అసలు యజమానులు నాటి CCLA సాయి ప్రసాద్ని ఆశ్రయించారు. కబ్జాదారుల కోర నుండి తమ భూములను కాపాడాలని వేడుకున్నారు. ఆ ఫిర్యాదుపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని 2023 నవంబర్లో CCLA ఆదేశించారు.
అప్పుడు కాకినాడ జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి కలెక్టరేట్లో ఉన్న ఫెయిర్ అడంగల్ని మార్చేశారని నిగ్గుదేల్చుతూ నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖ ఆదేశించింది. అంటే శాఖాపరమైన విచారణతో పాటు రికార్డులు తారుమారుపై పోలీస్ కేసు నమోదు చేయాలి. కానీ ఇవేమీ జరగలేదు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన అంత శక్తివంతుడు. దీంతో అధికారులు ఎవరు ఆయన టచ్ చేయలేకపోయారు. ఫోర్జరీకి గురైన రికార్డును చక్కదిద్దామని హక్కుదారుల ప్రయోజనాలు కాపాడమని అధికారులు నాడు సీసీఎల్ఏకి నివేదించారు. కానీ ఇది ఆచరణలోకి రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రికార్డులను సరిదిద్దలేదు. ఆ భూములను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో బాధితులు తమ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించాలని వాళ్ళు ఆదేశించడంతో ట్యాంపరింగ్ నిజమేనని అధికారులు స్పష్టం చేశారు. కానీ చర్యలు శూన్యం. జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతల భూదందాలు, కబ్జాలపై నాటి ప్రతిపక్ష టీడీపీ, జనసేన రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు పెద్ద పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చే చర్యలు కూడా తీసుకున్నారు. కానీ కాకినాడలో వైసీపీ కీలక నేత చేసిన భూదందా జోలికి మాత్రం వెళ్ళకపోవడం గమనార్హం. దీనికి కారణం ఏంటని ఆరాధిస్తే అదే జిల్లాకు చెందిన కీలక టీడీపీ నేత ఆయన కుమారుడు సదరు వైసీపీ నేత అంటకాగుతున్నట్టు తెలిసింది. ఆయన టచ్ చేయడానికి కూడా వీల్లేదని, ఆ భూముల జోలికి వెళ్ళొద్దని తండ్రి కొడుకులు ఒత్తిళ్లు చేస్తున్నారు. దీంతో తమకు న్యాయం ఎలా జరుగుతుందంటూ బాధితులు ఆందోళనకు గురవుతున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కేంద్రం అభ్యంతరాలు అసంబద్ధం, బనకచర్ల కొర్రీలపై రాష్ట్రం అసంతృప్తి, ద్విముఖ వ్యూహంతో ముందుకు ఈఏసీకి వరద లెక్కల సమర్పణ, గోదావరిలో గత 30 ఏళ్లలో కడలపాలైన నీటి వివరాల సేకరణ, గతంలో కేసీఆర్ కేంద్రం తీసిన గణాంకాలు కూడా, చంద్రబాబు ఆదేశం, కేంద్రం తెలంగాణతో రాజకీయ చర్చలు, 10 లేదా 11 కేంద్ర మంత్రి నిర్మలా పాటిల్తో సీఎం భేటీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్తోనూ సంప్రదింపులు, ఇద్దరు సీఎంలతో భేటీ ఏర్పాటు ఇప్పటికే కేంద్ర నిర్ణయం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని కోట్లు పంచారు, రాజకేశ్ రెడ్డి వద్ద డబ్బు తీసుకోమన్నది ఎవరు, వెంకటేష్ నాయుడికి ఈ డబ్బులతో లింక్ ఏంటి, ముడుపులు దాచిన ఇంటికి మీరు ఎందుకు వెళ్ళారు, ఆఫ్రికాలో బిజినెస్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది, చెవిరెడ్డిపై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం, తెలియదు సంబంధం లేదంటే వైసీపీ నేత దాటవేత, అధికారులపై చిందులు కేకలు వేస్తూ దబాయింపు, లిక్కర్ వాసన కూడా చూడని వ్యక్తిపై నిందలేస్తారా, సంబంధం లేని కేసులు పెడతారంటూ అదే పాత పాట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళు అన్నారు కాబట్టి వెంటనే ఒప్పేసుకుని లేదు సార్ జగనే నాతో చెప్పాడని చెప్పి రాసిచ్చేసేస్తే అయిపోతుంది. అట్లా చేయట్లేదు అన్నటువంటి కోణంలో వార్త రాస్తున్నారు. లేకపోతే మళ్ళీ పాదయాత్ర చేస్తా, వైసీపీ బలోపేతానికి జిల్లాలో పర్యటన, కడప జిల్లా టూర్ తర్వాత పాదయాత్ర, జగన్ యోజన విభాగాన్ని వైసీపీని సంస్థాగతంగా బలోపేతం చేసిన జిల్లాలో పర్యటిస్తాను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో పర్యటన తర్వాత మళ్ళీ పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. మంగళవారం తాడేపల్లి ప్యాలెస్ యోజన విభాగ నేతలతో ఆయన సమావేశమయ్యారు. విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రిక వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.